తిరుపతి రూరల్ రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. అధిక ఫీజులు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఫీజుల విషయంలో నిబంధనలు పాటించాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏఐసిటిఈకి విద్యార్థుల తల్లిదండ్రులు లేఖ రాశారు. అయితే ఈ వివాదంపై మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ స్పందించారు. యూనివర్సిటీ ఈడీ వినయ్ను వివరణ కోరారు. విద్యార్థులు తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలకు మద్దతు తెలిపారు. విద్యార్థుల ఆందోళనను బాధ పెట్టిందని వెంటనే ఈ విషయాన్ని తన తండ్రి మంచు మోహన్ దృష్టికి తీసుకెళ్తారని స్పష్టం చేశారు. తిరుపతి రూరల్ రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. అధిక ఫీజులు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఫీజుల విషయంలో నిబంధనలు పాటించాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏఐసిటిఈకి విద్యార్థి తల్లిదండ్రులు లేఖ రాశారు. అయితే ఈ వివాదంపై మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ స్పందించారు. యూనివర్సిటీ ఈడీ వినయ్ను వివరణ కోరారు. విద్యార్థులు తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలకు మద్దతు తెలిపారు. విద్యార్థుల ఆందోళనను బాధ పెట్టిందని వెంటనే ఈ విషయాన్ని తన తండ్రి మంచు మోహన్ దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. తిరుపతి రూరల్ రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. అధిక ఫీజులు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఫీజుల విషయంలో నిబంధనలు పాటించాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏఐసిటిఈకి విద్యార్థుల తల్లిదండ్రులు లేఖ రాశారు. అయితే ఈ వివాదంపై మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ స్పందించారు. యూనివర్సిటీ ఈడీ వినయ్ను వివరణ కోరారు. విద్యార్థులు తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలకు మద్దతు తెలిపారు. విద్యార్థుల ఆందోళనను బాధ పెట్టిందని వెంటనే ఈ విషయాన్ని తన తండ్రికి మంచు మోహన్ బాబుకి దృష్టికి తీసుకెళ్తారని స్పష్టం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా తిరుపతి ప్రతినిధి గోపీనాథ్ లైవ్ లో అందిస్తారు. గోపీనాథ్, రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల నాయకులు కూడా నేతలు కూడా ఆందోళన చేయడం చూస్తున్నాం. అలాగే దీనిపై లేఖ రాశారని కూడా చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వండి. మొత్తం మీద తిరుపతి సమీపంలో ఉన్నటువంటి రంగంపేట వద్ద ఉన్నటువంటి శ్రీ విద్యానికేతన్ కళాశాల అలాంటి స్కూల్స్ కావచ్చు, లేదంటే కాలేజీలకు సంబంధించి కావచ్చు, లేదంటే యూనివర్సిటీలో ఎంబీయూ మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి కావచ్చు, గత వారం రోజుల నుంచి కూడా వివాదం నడుస్తుంది. ఎందుకంటే విద్యార్థులకు సంబంధించి ఫీజులు అధికంగా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. అదే కాకుండా నాణ్యమైన విద్య అందించడం లేదు. అధిక బస్సుల్లో అంటే విద్యార్థులకు సంబంధించి ఏదైతే ప్రయాణం తీసుకెళ్తారో ట్రాన్స్పోర్ట్కి సంబంధించి విద్యానికేతన్కి సంబంధించి మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆ బస్సుల్లో కూడా నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ మందిని తీసుకెళ్లి కూడా వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తున్నారు. లోపల అంటే కళాశాలకు సంబంధించి యూనివర్సిటీకి సంబంధించి లోపల
ప్రాంగణం లోపల వద్ద కూడా అదనంగా బాడీ బిల్డర్ని అంటే బాడీ గార్డ్స్ని పెట్టుకొని వాళ్ళని భయభ్రాంతులు గురి చేసే రకంగా చేస్తున్నారంటూ కూడా రకరకాల ఆరోపణలు రావడం జరిగింది. కొంతమంది విద్యార్థులు ఏదైతే వాళ్ళ తల్లిదండ్రులు కొన్నికి సంబంధించినటువంటి ప్రభుత్వ అనుబంధ సంస్థలుగా ఉన్నటువంటి సంబంధించినటువంటి ఏదైతే యూనియన్స్ని ఆశ్రయించిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి ఫిర్యాదు జరిగింది. లోపల జరుగుతున్న విషయాలన్నిటిపైన పూర్తి స్థాయిలో కూడా విచారణ జరపాలంటూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే నిన్న కూడా తిరుపతిలో ఏఎస్ఎఫ్ నాయకులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ కూడా పూర్తి స్థాయిలో యూనివర్సిటీ లోపల కావచ్చు లేదంటే లోపల కళాశాల లేదంటే కాలేజీలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వ యంత్రాంగం విద్యాశాఖ అధికారులు ఇన్వాల్వ్మెంట్ తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. తల్లిదండ్రులని లేదంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో విడివిడిగా విచారణ చేసి పూర్తి స్థాయి జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా రిపోర్ట్ రూపంలో పొందుపరచాలి అనేటటువంటి ఆందోళన వాళ్ళందరూ చెప్పడం జరిగింది. ఇందుకు ఆజ్యం పోసే విధంగా కూడా దీన్ని బలం చేకూర్చే విధంగా కూడా మంచు మోహన్ బాబుకు సంబంధించిన చిన్న కొడుకు మనోజ్ కూడా ఒక ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. యూనివర్సిటీలో జరుగుతున్నది అంతా కూడా తనను బాధించే అంశంగా నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా విద్యార్థులు కావచ్చు లేదంటే తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా సంయమనం పాటించండి. పూర్తి స్థాయిలో దీనిపైన విచారణ జరుపుతాము. ఖచ్చితంగా తన తండ్రి గారి దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాను. ఎవరు కూడా అధైర్యపడకండి. లక్షల్లో ఫీజుల విషయాలు కావచ్చు లేదంటే మెస్ విషయంలో అంటే బయట నుంచి ఇంటి దగ్గర నుంచి క్యారీలు తీసుకొని విద్యార్థులు వెళ్తానన్నా కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్తున్నప్పటికీ కూడా కేవలం మెస్సుల్లోనే భోజనాలు చేయాలి. దాదాపుగా దానికి సంబంధించి అదనంగా 20 నుంచి 25,000 30,000 రూపాయల వరకు కూడా ఏడాదికి వసూలు చేయాలి. ఇట్లా రకరకాల ఆరోపణలు తల్లిదండ్రులు చెప్పిన నేపథ్యంలో మంచు మనోజ్ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఆయన ట్విట్టర్లో ఒక ఈమెయిల్ కూడా పెట్టడం జరిగింది. ఎవరైనా సరే దీనికి సంబంధించి అంటే ఇబ్బందులు ఏదైనా ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావండి. భవిష్యత్తులో ఇలాంటి రిపీట్ కాకుండా మేము చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పటికే డైరెక్టర్కి సంబంధించినటువంటి వినోద్తో కూడా తను మాట్లాడాను. ఇలాంటి ఇష్యూస్ మరోసారి రిపీట్ కాకుండా మీరు జాగ్రత్తలు తీసుకొని చర్యలు తీసుకోవాలంటూ కూడా మంచు మనోజ్ చెప్పడం జరిగింది. అయితే ఒక్కసారిగా కుటుంబంలో ఉన్నటువంటి అంటే కుటుంబంలో చిన్న కొడుకుగా ఉన్నటువంటి మనోజ్ కూడా దీనిపైన స్పందించిన నేపథ్యంలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుంది. మరి ప్రభుత్వం ఇప్పటికే కూడా స్పష్టమైన ఆదేశాలు సంబంధించినటువంటి అధికారులకు ఇవ్వడం జరిగింది. విద్యాశాఖ అధికారులకి ఇది ఏ రకమైనటువంటి ముందుకెళ్తుంది, ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలాంటి రిపీటెడ్ కాకుండా మాత్రం చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా ఏఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. బ్రాహ్మణి అలాగే గోపీనాథ్, విద్యార్థుల ఆందోళన కేవలం అధిక ఫీజులకే కారణం అంటారా లేకుంటే ఇంకేమైనా కారణాలని తెలియస్తున్నా వారితో మాట్లాడారా? అంటే ఖచ్చితంగా విద్యార్థులు అధిక ఫీజులతో పాటు యూనివర్సిటీ అంటే ఇప్పటి వరకు కూడా మనం చాలా ప్రాంతాల్లో చూసాం. యూనివర్సిటీలో కానీ లేదంటే కళాశాల లేదంటే కాలేజీలకు సంబంధించి ఇవన్నీ కూడా ఒక అనుబంధం కొన్ని వేల ఎకరాల్లో అంటే గత 30 సంవత్సరాల క్రితం మోహన్ బాబు ఒక మంచి ఆశయంతో అంటే ఏర్పాటు చేసిన పరిస్థితి. అందులో భాగంగానే ఆయన చాలా సందర్భాల్లో కూడా ఉన్నటువంటి సీట్లన్నిటికీ సంబంధించి 100 సీట్లు ఉంటే ఉదాహరణకు 100 సీట్లు ఉంటే దాంట్లో 25% సీట్లు పేదలకు ఉచితంగా ఇస్తానని కూడా ఇస్తున్నామన్నట్టు కూడా గతంలో వాగ్దానం చేయడం జరిగింది. ఇలాంటిది మరి యూనివర్సిటీలో జరుగుతుందా, ఇన్స్టిట్యూషన్స్లో జరుగుతుందా? లేదు, ఖచ్చితంగా లేదనేటటువంటి మాటలు ఇప్పుడు బయట వినపడుస్తున్నాయి. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. మరి అంత పేదవారికి కానీ 25% పేదవారికి కానీ వాళ్ళకందరికీ ఉచితంగా సీట్లు ఇస్తుంటే మరి వాళ్ళ పేర్లు లిస్టు బయట పెట్టండి, లిస్టు విడుదల చేయండి. లోపల పెద్ద ఎత్తున ఏదైతే రకరకాల ఆరోపణలు వాళ్ళు తల్లిదండ్రులు చెప్పిన నేపథ్యంలో బౌన్సర్లు పెట్టారు. అంటే కాలేజీలకు సంబంధించి యూనివర్సిటీకి సంబంధించి ప్రాంగణం లోపల బౌన్సర్లు పెట్టాల్సిన అవసరం ఏంటి? కేవలం సెక్యూరిటీ పర్పస్లో భాగంగా సెక్యూరిటీలను పెట్టుకోవచ్చు అంతే తప్ప బాడీ బిల్డర్ని బౌన్సర్స్ని విద్యార్థినులు లోపలికి వస్తూ ఉంటారు. వాళ్ళ ముందు వీళ్ళు కండలు పెంచుకుని తిరగాల్సిన అవసరం ఏంటి? అంత హంగు ఆర్భాటం ఎందుకు? బయట ప్రాంతం నుంచి ఎవరైనా తల్లిదండ్రులు వస్తే లోపలికి ఎటువంటి అంటే ఒక తీవ్రమైనటువంటి చర్యలు అంటే వాళ్ళని ఎవరిని కూడా లోపలికి పంపరు. అంత సెక్యూరిటీ రీజన్స్ ఏంటి? ఎందుకు అంత ఇబ్బందులు పెడుతున్నారు? అసలు లోపల ఇన్స్టిట్యూషన్స్ లోపల ఏం జరుగుతుంది? దీనిపైన పూర్తి స్థాయిలో కూడా విచారణ జరపాలనేది ప్రధానంగా ఆ తల్లిదండ్రులు కొంతమంది యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్లో ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా కొన్ని అంటే అసోసియేషన్స్ కలవడం జరిగింది. వాళ్ళు కూడా
ప్రభుత్వానికి రెఫరెండం ఇచ్చారు. అదే స్థాయిలో నిన్న ఏఎస్ఎఫ్ నాయకులు కూడా కొంతమంది తిరుపతిలో పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ఖచ్చితంగా మోహన్ బాబు ఆయన దృష్టికి వెళ్ళిందో లేదో, మరి దీనిపైన ఎలా జరుగుతుంది ఏంటనేది పూర్తి స్థాయిలో దీని విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలి. తల్లిదండ్రులకి ఈ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మాత్రం యూనివర్సిటీ లోపల కానీ లేదంటే అనుబంధంగా ఉన్నటువంటి కాలేజీలు కావచ్చు, కళాశాలలు వీటిల్లో కూడా అలాంటి ఇష్యూస్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మోహన్ బాబు గారి పైన ఉందంటూ కూడా వాళ్ళు కూడా డిమాండ్ చేయడం జరిగింది. మొత్తం మీద ఎప్పుడు అంటే వివాదాలకు దూరంగా ఉన్నటువంటి ఒక్కసారిగా మోహన్ బాబు ఇన్స్టిట్యూషన్కి సంబంధించి ఒక్కసారిగా ఇలాంటి ఆరోపణలు, బౌన్సర్లు లోపల పెట్టుకున్నారు, లేదంటే అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు, మధ్యాహ్నం సమయంలో భోజనాలకు సంబంధించి బయట ఇంటి దగ్గర నుంచి క్యారీలు తీసుకొని వస్తానంటే దాన్ని అలో చేయనట్లేదు, బస్సుల్లో విపరీతంగా విద్యార్థులు లోపలికి తీసుకెళ్లి ఇబ్బందులు పెడుతున్నారు, అంటే అంటే 20-25 మంది విద్యార్థులు ఉండాల్సినటువంటి బస్సులో కెపాసిటీకి మించి తీసుకెళ్తున్నారు. మరి ట్రావెల్స్ ఏదైనా సరే యాక్సిడెంట్, రోడ్డు ప్రమాదాలు జరిగితే మళ్ళీ వాళ్ళకి ఎలాంటి దీన్ని ఫేస్ చేస్తారు, ఇట్లా రకరకాల ఆరోపణలు చేస్తూ కూడా కొన్ని ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మంత్రి కూడా దీనిపైన లోకేష్ చర్యలు తీసుకోవాలి, స్పందించాల్సిన అవసరం ఉందంటూ కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అయితే పారదర్శకంగా కొనసాగించాలి, ఎందుకంటే గతంలో మోహన్ బాబు ప్రభుత్వం పైన కూడా ఆయన అంటే గతంలో ఉన్నటువంటి సమయంలో ప్రభుత్వాల పైన కూడా చాలా సీరియస్గా అంటే విద్యార్థులకు సంబంధించి ఫీజులు రీయింబర్స్మెంట్ రాని విషయంలో ఆయన కూడా రోడ్డు పైన వచ్చి విద్యార్థులకు వైపున కూర్చొని కూడా ఆయన పోరాటం చేశాడు. అలాంటి ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్లో ఇలాంటివి ఒకవేళ ఆయనకి తెలిసి జరుగుతున్నాయా, తెలియక జరుగుతున్నాయా, పూర్తి స్థాయిలో దీనిపైన ఆయన కూడా దృష్టి పెట్టాలనేది ప్రధానంగా తల్లిదండ్రులు కావచ్చు, ఏఎస్ఎఫ్ నాయకులు కావచ్చు, లేదంటే కొంతమంది స్థానికులు లేదంటే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చెప్తున్నమాట. బ్రాహ్మణి చూద్దాం మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో, లేదంటే ఇన్స్టిట్యూషన్స్ లోపల యూనివర్సిటీ కావచ్చు, కళాశాల కాలేజీలకు సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్లో ఇలాంటి జరుగుతున్నాయి కాబట్టి దీనిపైన ఆయన ఏ రకంగా స్పందిస్తాడు, లేదంటే అంతర్గతంగా జరుగుతుంది కాబట్టి దాన్ని ఏ రకంగా మార్పులు చేర్పులు చేసుకుంటారో మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. బ్రాహ్మణి. రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.